హలో నమస్తే. వెల్కమ్ టు క్లాస్ ఆఫ్ లైఫ్ బై లలిత. ఈరోజు ఏదో పనుండి మహబూబ్ నగర్ వచ్చానండి. ఇప్పుడు అన్ని చోట్ల విగ్రహాలు కదా, ఐదో మహబూబ్ నగర్ అలా, ఇది మహబూబ్ నగర్ అని ఇక్కడ పిల్లల మరి అనే ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ చూడడానికి వెళ్తుంది. ఇలా చూసిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు చెప్పండి. మీరు కూడా రండి నాతో పాటు. పిల్లల మర్రి సందర్శన స్థలం అనమాట. ఇక్కడ చాలా పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దానికి ఎన్నో శాఖలు, శాఖోపశాఖలు వచ్చి ఉంటుంది. అది ఎన్నో శాఖలు ఉంటాయి. సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్ పార్క్, పురావస్తు ప్రదర్శనశాల, ఉద్యానవన శాఖ కేంద్రం, జూ పార్క్ మరియు జింకల పార్క్, ఎక్వేరియం ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, చూద్దాం రండి. ఇక్కడ పిల్లలన్నది జూ డీర్ పార్క్. ఇది పిల్లల మర్రి చెట్టు పార్క్ అని చెప్తాం కదండి. దీనికి అసలైన విషయం లోపల ఉందో చూపిస్తాను మీకు. దానికి వచ్చిన పిల్లలు అనమాట. 800 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మర్రి చెట్టు తాలూకు పిల్లల్ని తీసుకొచ్చి ఇలా వరుసగా దానికి 2 పక్కలా పాతారు. కొన్ని వందల వృక్షాలు తయారయ్యాయి అన్నమాట ఆ చెట్టు నుంచి. ఇవన్నీ అలా దాంట్లో వచ్చిన వాటిని విడిగా తీసుకొచ్చి వాళ్ళు, అక్కడ స్థలం సరిపోదు కదా, ఒకే చోటు ఉంటే ఎండ పడదు, నీరు సరిగా ఉండదు కనుక వాటిని విధంగా దూరంగా చక్కగా పాతారన్నమాట. 2 పక్కల పాతి పార్క్ లాగా తయారు చేశారు. చూడండి ఎంత ఊడలు ఎంత పెద్దగా ఉన్నాయో, చక్కటి ఊడలు అవి. పిల్లల మర్రి పార్కులోనే రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఇది చాలా పూర్వకాలపు రాతి కట్టడం అండి. లోపలంతా రాయితో కట్టినటువంటి ఇది ఉంది. పక్కన మిగిలిన శిల్పాలు దొరికినటువంటి శివలింగాలు అవి తీసుకొచ్చి పెట్టారు. చూడండి, ఇది రాతి కన్స్ట్రక్షన్ ఎప్పటిదో. ఎప్పటిదో తెలియదు. 1981లో దీన్ని మళ్ళీ కొంచెం పునరుద్ధరించి ఇది 16వ శతాబ్దానికి చెందినటువంటి దేవాలయం అండి. అంటే ఆల్మోస్ట్ 400 ఇయర్స్ కన్నా ఇంకా ముందు దేవాలయం ఇది. 400 ఇయర్స్ నాటి పాత దేవాలయం ఇది. ఇది కొంత పడిపోతుంటే ఈ మధ్యకాలంలో అంటే 1980 ఆ టైంలో మళ్ళీ కొంచెం దాన్ని బాగా రెనోవేట్ చేశారు. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా దొరికినటువంటి శిల్పాలు అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాటిని చూపిస్తాను రండి. ఈ గర్భాలయం అంతా తెల్ల గ్రానైట్, చుట్టూరు అంతా నల్ల గ్రానైట్ తోటి చేశారు. ఈ శిల్పాలన్నీ పురావస్తు ప్రదర్శన శాఖ వారు తీసుకొచ్చి ఇక్కడ వీటిని భద్రపరిచారన్నమాట. గణపతి చూడండి ఎంత అందంగా ఉన్నాడో మహానుభావుడు. గణపతి చూడండి, బుజ్జుగా, ముద్దుగా, బొద్దుగా ఎంత చక్కగా ఉన్నాడు చూడండి గణపతి. ఆహా, నేను గణపతి, నేను గణపతి ఎంత అందంగా ఉన్నాడు చూడండి. జై జై గణేష్ మహారాజ్ కీ జై, జై గణేష్ మహారాజ్ కీ జై. ఇక్కడే గరిక ఉంది. నాకు పరకర గరిక తీసి ఇదిగో స్వామికి తొండం దగ్గర కూడా తింటాడు స్వామి. బోలో గణేష్ మహారాజ్ కీ జై. దేవుడికి ఎవరు పూజ చేయక్కర్లేకుండా చక్కగా చెట్టు వచ్చి దేవుడి పాదాల మీద పడుతున్నాయి పువ్వులు వచ్చి. అక్కడి నుంచి ఒక చెట్టు, ఇక్కడి నుంచి వేప పువ్వులు అన్నీ పడుతున్నాయండి. మహానుభావుడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి గణేష్ మహారాజ్. ఎంత అందంగా అలంకరించారండి. కేవలం విభూతితోనే అలంకరించారు కానీ చాలా బాగా అలంకరణ చేశారు. ఎంత అందంగా చక్కగా
నుదుటిన బొట్టు పుండ్రాలు ఎంత అందంగా పెట్టారో చూడండి. శివుడికి ఎంత బాగుందో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రాజరాజేశ్వరి సహిత శివస్వామి. ఇలాంటి పాత గుళ్ళకి అక్కడికి వచ్చినప్పుడు మనం తోచిన దక్షిణ ఎక్కువ వేయడం మంచిదండి. వాటిని అభివృద్ధి చేయాలి, కనీసం నిత్యం దీపాలను వెలిగించాలి అంటే మన వంతు సాయంగా మనం చేయాలి. పెద్ద పెద్ద గుళ్ళలో చాలా మంది దక్షిణలు వేస్తారు, కానీ ఇలాంటి చిన్న గుడి దానికి రోజు దీపం వెలిగించి 2 అగరత్తులు వెలిగించి స్వామివారి పూలు పూజ చేయాలంటే కనీసం రోజుకు కొంచెమైనా ఖర్చు అవుతుంది కదా. మన వంతుగా ఒక రోజు ఖర్చుకైనా సరిపడే విధంగా మనం కొంచెం దక్షిణ వేస్తే మంచిది. మరి 5 రూపాయలు 10 రూపాయలు కాకుండా కొంచెం ఎక్కువగా 100 రూపాయలు మనం వేయగలిగినంత దక్షిణ వేసి ఇటువంటి గుడుల్ని, పురాతనమైన గుడుల్ని మనం నిలబెట్టాలండి. వాటిని అభివృద్ధిలోకి వచ్చేలా చేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పురాతనమైనటువంటి శిల్పాలు తవ్వకాల్లో దొరుకుతాయి కదండి. అది పురావస్తు శాఖ వారు తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడ భద్రపరిచి ఒక మండపం వేశారు. ఇవన్నీ 11వ శతాబ్దం, 16వ శతాబ్దం, 11th సెంచరీ. ఇక్కడ చూడండి నాగబంధం, నాగశిల, 12వ శతాబ్దపు నాగశిల చూడండి ఎంత ఇదిగా ఉందో. నాగేంద్ర 12వ శతాబ్దపు నాగశిల. ఇది 13వ శతాబ్దపు శిల. ఇది సూర్య భగవానుడు, 12వ శతాబ్దపు సూర్య భగవానుడు అండి. ఇది చూడండి 12వ శతాబ్దపు పానగల్ గ్రామంలో దొరికింది. అది ఇక్కడ పెట్టారు. అన్ని ఈ చుట్టుపక్కల దొరికినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు భద్రపరిచారు అన్నమాట. చక్కగా మండపం కట్టారు, చాలా బాగుంది. ఇది 11వ శతాబ్దంలో దొరికినటువంటి నాగర్ కర్నూలులో దొరికినటువంటి ఏనుగు, చక్కటి ఏనుగు శిల్పం. ఇది పానపట్టం. ఇది వడ్డేమాన్ గ్రామంలో, దీని మీద శివలింగం లేదు, కేవలం పానపట్టం మాత్రమే ఉంది. ఇది 13వ సెంచరీ 11వ సెంచరీ నాటి చాలా పాతకాలపు పానపట్టం అంటారు కదా. అంటే శివుడికి కింద ఉండేటువంటి బేస్ అనమాట. దీనిపైన లింగాకారం లేదు. ఇది 11వ శతాబ్దపు రాయి. ఇది కూడా చాలా పాత. చూడండి 11వ శతాబ్దం అంటే ఆల్మోస్ట్ 900 సంవత్సరాల క్రితం రాళ్ళు ఇవన్నీ. కానీ అప్పుడు చెక్కినటువంటి శిల్పాలు, రాళ్ళు అనకూడదు వీటిని మనం, శిల్పాలు ఇవన్నీ. అప్పుడు వాటిని శివుడిగా కొలిచారు. తర్వాత భూగర్భంలో కలిసిపోయి కొన్ని ఇన్వేషన్స్, వేరే అన్యమతస్కులు వచ్చి వీటిని నాశనం చేసి పగలగొట్టి అలా చేయడం వల్ల ఎన్నో గుళ్ళు మనవి అయిపోయాయి. ఇది శిలాశాసనం అంటారు, 13వ శతాబ్దం శిలాశాసనం. ఇది జడ్చలలో దొరికిన శిలాశాసనం. దీని మీద ఏదో లిపిలో రాసి ఉంది. ఆ లిపి ఒకటి నాకు చదవడం రాదనుకోండి, ఆ లిపిలో రాసి ఉంది. అది ఇక్కడ సప్తమాతృకల శిల్పం, సప్తమాతృకలు అంటారు కదా, వాళ్ళది 13వ శతాబ్దం శిల్పం. కానీ ఇది కొంతనే ఉంది. దీంట్లో రకరకాలండి ఇవన్నీ, ఎన్ని శిల్పాలు. ఇక్కడ రాజు ఒక గుర్రం స్వారీ చేస్తున్న శిల్పం ఉంది. కొన్ని శిల్పాలకి అంటే కాలగర్భంలో కలిసిపోయి కొన్నిటికి తలలు పోయి వేరే వాళ్ళు ఎవరైనా తలలు పగలగొట్టేసి కూడా. ఇది కుబేరుడు చక్కగా నగలు వేసుకున్నాడు, కానీ ఇది తల లేదు. ఇది 13వ శతాబ్దపు శిల్పం, కుబేరుడు అనమాట. ఇది ఒక స్త్రీమూర్తి శిల్పం. ఎంత అందంగా ఉందో చూడండి. కానీ నల్ల గ్రానైట్, నల్లరాయితో చెక్కినటువంటి శిల్పం, కానీ తల లేదు. ఇది 13వ శతాబ్దపు నాటి శిల్పం. ఇది ఇలా ఎన్నో రకాలు ఇక్కడ మొత్తం చుట్టూ ఉన్నాయండి శిలలు, చాలా ఉన్నాయి. ఇవన్నీ నెమ్మదిగా ఓపికగా చూస్తే పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటివి కొంచెం చూపించాలండి మనం. ఎంతసేపు సినిమాలు, వీడియో గేమ్లు, యూట్యూబ్ ఛానల్స్, లేదంటే ఆటలు కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి తెలియాలి, మనం చూపించాలి. అక్కడ కూడా చూడండి ఎంత పెద్ద స్వామి వినాయకుడు అన్నారు, చూద్దానండి. జిల్లా ప్రదర్శనశాల పిల్లల మర్రి, మహబూబ్ నగర్. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో ఎంత పెద్ద పెద్ద వినాయకుడు ఉన్నారు చూసారా. జై గణేష్ మహారాజ్కి, బోలో గణేష్ మహారాజ్కి. కొంచెం తొండం దగ్గర కట్ అయిందండి, కానీ నాగబంధంతో ఉన్నటువంటి వినాయకులు వారు. గణపతి, యజ్ఞోపవీతం, నాగబంధం అన్నీ ఉన్నాయి. కొంచెం తొండం దగ్గర తీయడంలో ఎంత అందంగా ఉందో చూడండి. ముఖం ఎంత కళగా ఉందో చూడండి. ఆ ముఖంలో ఆ కళ్ళు అవి ఎంత అందంగా చెక్కారు, చక్కగా చాలా బాగుంది. అటుపక్కన కూడా ద్వారబంధానికి అటుపక్కన కూడా వినాయకులు పెట్టారండి. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఉన్నాయి. అబ్బా, రాతి మనం గోలెం అంటాం కదా, అటువంటి రాతితో చెక్కిన గోలెం అనమాట. బహుశా ఇది నీళ్లు పట్టుకుని దీంట్లో తామరలు అలా వేసి అందంగా కొలంలా పెంచుకోవడానికో దేనికో చేసి ఉంటారు. ఇది కొంచెం ఇటువంటి పాకుడులా కనిపిస్తుంది. దీంట్లో రాతి గోలెం అనమాట, పెద్దగా చెక్కిన రాతి గోలెం. అబ్బా పాప, ఎంత పెద్ద వినాయకుడు చూడండి.
రాతితో చెక్కిన వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు స్వామి. గణేష్ మహారాజా, గణేష్ మహారాజ్ అబ్బా అబ్బా అబ్బా, గణేష్ మహారాజ్. 7వ శతాబ్దం అండి, ఎంత పాతదో చూడండి. పానగల్ జిల్లాలో దొరికిందట. 7వ శతాబ్దం అంటే అమ్మో 1300 అంత పాతది. ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడో చూడండి. చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. రాత్రిలో ఇంత పెద్ద వినాయకుడు, పెద్ద దండము, దండము ఏకదండము, ద్వారపు జై గణేష్. చాలా చక్కటి రాయితోటి నల్ల గ్రానైట్, కానీ చూడడానికి చాలా తెల్లగా మెరిసిపోతుందండి. స్టోన్ ఎక్కడా పాడలేదు. ఇది 7వ శతాబ్దంలో చెక్కిన కూడా ఎంత కళగా ఉందో చూడండి. మంచి షైనింగ్ ఉంది రాయి. చాలా దగ్గరగా చూడండి, నేను ఎంతలాగా కనిపిస్తుందో చూడండి. స్టోన్ ఎంత అందంగా ఉందో. మెడలో దండలు, కాసుల పేరు, నాగబంధం పొట్ట చుట్టూ చూసారా ఎంత అందంగా మెరిసిపోతుంది ఒక శిల్పం. ఇది మారుమూల ప్రదేశాల్లో ఉండబట్టి వీటికి ఎక్కువ ఇది రాలేదు, ప్రాచుర్యం రాలేదు. ఇంకా లోపల కూడా ఉన్నాం. ఇది చాముండి, ఎర్రరాయితో చెప్పినటువంటి చాముండి. 8వ శతాబ్దపు విగ్రహం ఇది. చక్కగా మంచి ఆకారం చెక్కారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన క్రీడ, అందంగా చక్కగా పెదవులు కలిగి ఎంతో బాగా చెక్కారు. ఎర్రరాయితో చెప్పిన శిల్పం. అబ్బా ఇక్కడ చూడండి, నల్లటి రాళ్ళతో భైరవుడు, కాలభైరవుడు అంటాం కదా, కాలభైరవుడు నల్లరాయి 13వ శతాబ్దంలో చెప్పినటువంటి విగ్రహం. ఇది వీరశిల అంటారు. వీరశిల ఇప్పుడు నల్లటి శిల్పం, నల్లరాయి చెప్తారు. ఇక్కడ ఎక్కువ భాగం జోగులమ్మ, కట్టాలు, నాగతంలో దొరికినవన్నీ కూడా నల్లరాయితో చెప్పిన విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అబ్బా ఎంత పెద్ద విగ్రహం ఉందో. ఇది 13వ శతాబ్దం వీరభద్రుడు అండి. చెయ్యి మాత్రం దీంట్లో కనిపించడం లేదు. ఒకసారి అది పాడే ఉండొచ్చు. వీరభద్రుడు ఎంత పొడుగు విగ్రహం చూడండి, 7 అడుగులు పొడుగు ఉంటుంది వీరభద్రుడు విగ్రహం. ఇంద్రకాలు, నాగతంలో దొరికినటువంటి విగ్రహం, 13వ శతాబ్దపు విగ్రహం. చాలా భద్రపరిచారు. ఇక్కడ చాలా విగ్రహాలు పెట్టారు, చాలా బాగా భద్రపరిచారు. ఇది కుంభాండ. ఇది 11వ శతాబ్దపు విగ్రహం. ఇది ఎన్ని దాచారు అండి, ఎంత బాగా దాచారు చూడండి. ఇది ఏదో గంగాళం అండి. ఇది కాపర్ తోటి కానీ ఇత్తడితో కానీ చేసి పెద్ద గంగాళం. దాన్ని సీడ్లో వేసి పెట్టించారు పాతకాలం గంగాళం. బ్రాంజ్ అంటే పంచలోహాలు అంటాం కదా, కంచు అంటాం కదా, అలాంటి దాంతో చేసింది. భూమిలో మనకి దొరికితే తవ్వితే తీసుకొచ్చినది అన్నమాట. ద్వారబంధం ఎర్రరాయితో చెప్పినటువంటి ద్వారబంధం. ఇప్పుడు మనకి ఇలా కలపతో చేస్తాం కదా, కలపతో చేస్తాం కదా, ఇదంతా ద్వారబంధం ఎర్రటి రాయితో చెట్టు పెట్టారు. నాగరికర్ణం ఇలా సరిగ్గా నేను పట్టేంత సైజు. ఇవన్నీ 10,000 సంవత్సరాల క్రితం వాడేటువంటి పాత్రలు, గిన్నెలు, పాత రాతి యుగపు నాటి చేతి గొడ్డలు, అంటే రాయిని సూదిగా తయారు చేసి గొడ్డల్లా వాడేవారు. అటువంటివన్నీ పెడుతున్నాయి. పగిలిపోయిన కుండలు, అప్పుడు వాడేటువంటి కుండలు, అవన్నీ పాతకాలపు చేతి గొడ్డళ్ళు. అలా చేతి గొడ్డలు రాయినే గొడ్డలుగా ఎలా వాడుకునేవారు. ఇది కొత్త రాతి నూరు రాయి, అంటే ఇలా నూరుతాం కదా అలా నూరే రాయి అని. ఇక్కడ కత్తులు కూడా చాలా రకాల కత్తులు, విగ్రహాలు, పెంచలో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ రామపట్టాభిషేకం 19వ శతాబ్దం, లేటెస్ట్ వే కొంచెం, అంటే 19వ శతాబ్దపు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. విష్ణువు, భూదేవి, శ్రీదేవి, రాముడు, లక్ష్మణుడు, సీత. ఆ విధంగా దీన్ని చాలా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటారు. కత్తులు కటార్లు అంటారు కదా. కటార్ అంటే ఇదేంటి, మనం మామూలుగా మాటలు అంటుంటాం, కత్తులు కటార్లు అంటారు. కటార్ అంటే అది ఇలా పట్టుకుని మనిషిని చంపడానికి రాజుల కాలంలో వాళ్ళ కాలంలో వాడేది. అవన్నీ 18వ శతాబ్దం పనిముట్లు. అవన్నీ యుద్ధ సామాగ్రి. ఇక్కడ బుద్ధుడు చాలా పెద్ద విగ్రహం ఉంది, కానీ
మహావీరుడు 8వ శతాబ్దపు మహావీరుడు. దీనికి తల లేదండి, పైన శిరస్సు లేదు, ఎవరో ఖండించారో లేదు. ఇది పార్శ్వనాథుడు, 7 తల శిల్పం అది ఉంది పైన తల. ఇక్కడ చాలా శివలింగం అండి, శివలింగం నల్లకనే. ఇది నల్ల గ్రానైట్ రాక్ కదా, బ్రహ్మముడు కూడా ఉంటుంది. శివలింగం నల్ల గ్రానైట్ రాక్తో చేసిన 13వ సంవత్సరం శివలింగం. అబ్బో ఎంత పెద్ద నందో రండి, నేను చూద్దాం. నేను పెద్ద పెద్ద నందు చూడడానికి ఎక్కడో పెడతాం. ఇది 11వ శతాబ్దం. ఎంత అందంగా ఉందో చూడండి నంది. నది ఎన్ని లక్ష్మీలు చెక్కారో చూడండి మీద. లేపాక్షి బస్సాయి అంటారు. బాబా ఎంత వర్క్ ఉందో చూడండి దీని నందికి. నల్లగా నిగనిగలాడుతున్నాడు, నల్లటి విగ్రహం. అబ్బా చాలా బాగుందండి ఈ విగ్రహం చూడడానికి. ఎన్ని లక్ష్మీలు చెక్కారో, దాని మీద వేసే నగలో వీరు ఎంత బాగుందో. గిట్టలు చాలా అందంగా చెక్కారండి, ఎంత అద్భుతంగా. మూపురం, చక్కటి మూపురం, చాలా అందంగా ఉందండి విగ్రహం. అందుకే శివయ్య కింద కూడా నందీశ్వరుడు పెట్టారు. కానీ 11వ శతాబ్దపు నందీశ్వరుడు అండి, చాలా బాగుందండి. చూడదగ్గర కళ్ళు చూడండి, ఇలా చూస్తున్నట్టే ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇటు చూస్తే ఇక్కడ చూస్తున్నట్టే అనిపిస్తుంది, ఇటు చూస్తే కూడా వెనక్కి చూస్తున్నట్టు ఉంది. కళ్ళు చాలా బాగా చెక్కారండి. కళ్ళకి ఈ కళ్ళని చూపించండి ఎంత బాగుందో విగ్రహానికి కళ్ళు. నేను ఇటు నుంచి చూస్తుంటే నా వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, అక్కడ చూసినా అలాగే అనిపిస్తుంది. ఆ కళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. కళ్ళు, కళ్ళకి ఆయన పెట్టిన ఆభరణాలు చాలా బాగా చెక్కారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవి యజ్ఞగుండాలు, హోమగుండాలు అంటే ఇవన్నీ ఎక్కడో గుళ్ళలో తప్పితే వస్తుంది పెట్టుకుని. ఇది యజ్ఞగుండం అంటారు కదా, హోమగుండం, యజ్ఞగుండం అటువంటి రాళ్ళతో చెక్కి. ఇప్పుడంటే మనం ఎలుప పెట్టి యజ్ఞాలు అవి చేసేప్పుడు వాడుతున్నాం. ఇదంతా రాతితో చెక్కినటువంటి యజ్ఞగుండాలు అవి. సప్తమాత్రికలు అంటారా, 7 సప్తమాత్రికలు అన్నమాట. ఇవి 12వ శతాబ్దపు నాటి విగ్రహాలు ఉన్నాయి. మనం ఇందాక కూడా అక్కడ చూసాం, కానీ అందులో 5 ఉన్నాయి, 7 లేవు. అంటే మిగిలిన కట్టేస్తాయి. కానీ దీంట్లో అన్ని ఆల్మోస్ట్ పూర్తిగా ఉన్నాయి. కొంచెం అక్కడక్కడ కట్టేనా, మొత్తం 7 కూడా ఉన్నాయి సప్తమాత్రికలు. ఇది నాగిని చూడండి, కింద నాగుపాము శరీరం, పైన తల స్త్రీ శరీరము, కిందంతా నాగుపాము. నాగిని అంటారు. ఇది కూడా 12వ శతాబ్దపు రాయండి. ఇవన్నీ పూజలు పునస్కారాలకి లేకుండా పాపం ఇలాగ మట్టిలో కొట్టుకుపోయి ఇన్నేసేళ్ళు విడిగా ఉండి ఎలా అయిపోయాయి చూడండి. కానీ వీటన్నిటి బాగా చేసి తీసుకుని పెట్టారండి, చాలా బాగా భద్రపరిచి పెట్టారు. చాలా శిల్పాలు ఉన్నాయండి, పార్శ్వనాథుడు, భైరవు, రకరకాల శిల్పాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కరెంటు లేదు, లైట్లు లేక క్లియర్గా కనిపించలేదు. కరెంటు ఉపయోగించి చాలా అందంగా, చాలా బాగా కనిపిస్తుంది. చాముండి మాత అవన్నీ మనకి కరెంటు లేకపోవడం తెలియలేదు, చాలా బాగుంది. ఇలాంటివి పిల్లలకు చూపించాలండి, మన చరిత్రను పిల్లలకు తెలియజేయాలి. ఎంత అష్టదళ పద్మం అంటారు కదా, ఇంకా అంతకన్నా ఎక్కువ సహస్రదళ పద్మం ఉన్నట్టుగా అన్ని పూరేకలు వచ్చినట్టుగా చక్కగా లాల్ విశ్వేశ్వరుడు, గణేశ్వరుడు ఎంత బాగా చేశారు చూడండి. కింద చేసిన వర్క్ కూడా చాలా బాగా అనుకుంటున్నాను, చాలా బాగుంది. పిల్లల మర్రి వృక్షం, మనం అక్కడికి వచ్చాం చూడండి. దీంట్లో ఎన్నో మర్రి చెట్లు ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 4.5 ఎకరాల స్థలం. దీంట్లో ఎన్ని మర్రి చెట్లు ఉన్నాయో ఎవరికి తెలియదు లెక్క. 800 సంవత్సరాల నుంచి మర్రి చెట్లు వస్తున్నాయి. దాని ఊడల కింద పాతుకుని మళ్ళీ ఇంకొక చెట్టు ఫారం అవుతుంది. ఆ చెట్టుకు చూడండి, ఒకే చెట్టుకి ఎన్ని శాఖలు కనిపిస్తున్నాయో చూడండి. ఆ కొమ్మలు వాలిపోకుండా కింద నుంచి వీళ్ళు సిమెంట్ పిల్లర్స్ కట్టి వాటిని నిలబెట్టారు. ఇంకా ఎక్కువైపోయి చెట్టుకు వేళ్ళు వస్తే వాటిని కట్ చేసి మనం స్టార్టింగ్లో చూసాం కదా, రోడ్డు గిరి పక్కన పాతారు అన్నమాట. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి, ఎన్ని మిరకాయలు తిరిగిందో. మనకి పిల్లల మరి సీరియల్లో వస్తుంది అలాంటి చెట్టులా ఉంది చూడండి.
చెట్లు ఉన్నాయి కనుచూపు మేరలో అలా చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి. కనుచూపు మేరలో ఎన్ని చెట్లు ఉన్నాయో అలా కనిపిస్తూనే ఉన్నాయి. ఏది కొమ్మో ఏది చెట్టో తెలియట్లేదు. నేల కానుకున్న ప్రతి కొమ్మ కూడా చెట్టుగా అయిపోతుంది. చూడండి కింద ఆ చెట్టు కొమ్మ నేల కానుకుని అక్కడి నుంచి వేళ్ళ చెట్టుకు ఇండిపెండెంట్ వృక్షంగా మారిపోయింది. మర్రి చెట్టులో గొప్పతనం అదే. మర్రి చెట్టుకు ఊడలు వస్తాయి. ఆ ఊడ నేలకు ఎక్కడ తాకుతుందో అక్కడి నుంచి అది మళ్ళీ వేరే వృక్షంగా అయిపోతుంది. మనం ఆ ట్రంక్ దాన్ని ఆ శాఖను నరికేస్తే అది విడిగా ఇంకో వేరే చెట్టుగా అది సర్వైవ్ అయిపోతుంది అనమాట. అలా ఎన్ని చెట్లు కింద తయారైపోయింది. 4 ఎకరాల స్థలంలో ఎన్ని వందల చెట్లు తయారైపోయింది. ఎంతో బాగున్నాయి ఇవన్నీ. కింద ఎక్కడ ఎండ పడకుండా స్వామి దగ్గర దర్గా స్వామి దగ్గర పిల్లలు లేకుండా సంతానం లేకుండా మొక్కితే వాళ్ళకి సంతానం అవుతుంది. మరి ఊడల్లాగా వాళ్ళకు పిల్లలు సంతానం అవుతుంది. అవునా? పిల్లల మరి పేరు వస్తుంటారు. మొదటి పేరు పీర్ల మరి అంటే పీర్ సాగులు అంటే అప్పుడు పీర్ సాగులు ఇంకా పీర్లు ఉన్నాయి. దర్గా సమాధులు ఈ చెట్టు ఎప్పటి నుంచో అప్పటి నుంచి మొదలు అనేది ఎవరు కనిపించారు మధ్య జాలి అవతల ఆ చెట్లు అన్ని. పీర్ల మరి గురించి చెప్పనా? మీరు దర్గాలో ఉంటారండి? నేను 7వ పీఠాధిపతి ఇక్కడ వంశ పీఠాధిపతి. దీన్ని మొదట్లో పీర్ల మర్రి అనేవారు. ఇక్కడ ఒక మసీదు ఉండి చాలా పాతకాలపు దర్గా ఉంది ఇక్కడ ఒకటి. పీర్ల మర్రి అనేవారు. అక్కడ పీర్ల సాహిబ్ గారు ఒక ఆయన అందరికీ పిల్లలు లేని వాడికి వాళ్ళకి కూడా ఆయన మంత్రించి తాయెత్తులు అవి ఇస్తే వాళ్ళకి మర్రి చెట్టుకి ఎలా అయితే ఊడలు వస్తాయో ఆ విధంగా పిల్లలు పుట్టేవారట. అందుకని దాని పీర్ల మర్రి కాస్త పిల్లల మర్రిగా మారిపోయింది. దానికి తోడు ఇక్కడ మర్రి చెట్టు చూశారు కదా, ఎన్నో కొన్ని వందల మొక్కలు వచ్చేసాయి ఇక్కడ చెట్టుకి. అందువల్ల కూడా దానికి ఆ పిల్లల మర్రి పేరు అలా నిలబడిపోయింది అనమాట. సార్థకం అయిపోయింది. పీర్ల మర్రి పిల్లల మర్రిగా మారింది. చూడండి అలా అన్నీ మర్రి మొక్క మర్రి చెట్లే వృక్షాలు అలా ఎన్ని ఉన్నాయో. పైన ఎక్కడ వెలుతురు పడకుండా చెట్లు అల్లుకుపోయినాయండి. దట్టంగా అడవిలో అల్లుకున్నట్టున్నాయి. ఎంత బాగున్నాయండి. అక్కడ ఆ మాను చూడండి ఎంతలా ఉందో. ఒక 5 మనుషులు అంతలా ఉంది. అంత బరువు ఆపడం చెట్టుకు కూడా కష్టమే. అందుకే వీళ్ళు కింద నుంచి పిల్లర్స్ వేసి కింద సిమెంట్ పిల్లర్లు వేసి ఆపారు చెట్లని. ఆ మాను చూస్తే చాలా పెద్ద మాను ఉంది. అది గాలికో దేనికో వాలిపోయినట్టుంది. ఎంతలా ఉంది, 3-4 మనుషులు కలిసినంతలా ఉంది. అది అంత బరువు చెట్టుకు కూడా మోయడం కష్టమే. అందుకని వీళ్ళు దానికి కింద సిమెంట్ తోటి పిల్లర్స్ వేశారు. వేసి దాన్ని ఆ మాను అలా పెరగనిస్తాడు. ఎంత పెద్దది అయిపోయిందో చూడండి. దీని మొదలు ఎక్కడుందో కూడా తెలియదు, అంత పెద్దది ఉంది. ఇది రోడ్డు పక్కన పార్కులను బాగా వేస్తుంటారు కదా ఈ మొక్క. దీనికి చాలా విత్తనాలు ఉన్నాయండి. ఈ కాయలు కొన్ని కోస్తున్నాను నేను. ఇవన్నీ ఏం చేస్తానో చెప్తాను చూద్దరు కానీ నెక్స్ట్ ఈ వీడియో అంతా అయ్యాక కాయలన్నీ కలెక్ట్ చేయడం అయ్యాక మీకు చూపిస్తాను. నేను ఎక్కడ ఏ విత్తనాలు కనిపించినా కోసి పట్టుకెళ్ళి ఇంట్లో దాస్తాను. ఇవన్నీ ఏం చేస్తానో చెప్తాను. ఇదిగోనండి, ఇప్పుడు ఆల్రెడీ కోసాను. నా బ్యాగ్ అంతా నిండిపోయింది విత్తనాలతో. ఇవి కూడా బ్యాగ్లో వేసుకున్నాను విత్తనాలు. గడులతో ఏం చేస్తానో చెప్తాను చూద్దాం. అలసిపోయామండి. చాలా పెద్ద స్థలం ఉంది. చాలా పెద్ద స్థలం ఉంది. అన్ని రకాల మొక్కలు ఎత్తుగా కూడా ఉంది. కొంచెం కొండ ప్రదేశంలో చాలా చల్లగా కూడా ఉంది ఇక్కడ. నిజానికి బయట చాలా ఎండగా ఉన్నా కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంది. పక్కన సరువులు వృక్షాలు, సరువులు అంటారు కదా, సరువు బాగులు చేస్తారు కదా, ఆ వృక్షాలు. ఇక్కడ చిన్న రిజర్వాయరు వాటర్ పారేలాగా ఉందండి. నీళ్ళు వాళ్ళ మీద చిన్న నదిలాంటిది ఏదో ఉన్నట్టుంది, చెరువు సరస్సులాంటిది ఏదో ఉంది ఇక్కడ. దానికి ఇక్కడ గోడ కట్టేశారు. కొంచెం వానాది పడితే నీళ్ళన్నీ ఓవర్ఫ్లో అవుతూ ఏదో వాటర్ ఫాల్లో పడినట్టుగా నీళ్ళన్నీ బాగా వస్తాయి. ఇక్కడ వాటర్ బెడ్ ఏదో ఉంది. మొక్కలు కూడా అందుకే చాలా బాగా పెరుగుతున్నాయి చూసారా. ఇంకా వాటర్ ఉంది కనుకనే ఇక్కడ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి.
చెట్టు. చాలా పెద్ద, అంటే నీరుకు అడ్డంగా పారిపోయి డౌన్లో పోకుండా గోడ కట్టేశారు. అంతే వెనకాలంతా కూడా నీరు చెరువు కింద ఉంటుంది. దానివల్ల అక్కడ ఫ్లో అవుతున్నదంతా ఎప్పుడైనా ఇంకా ఓవర్ఫ్లో అయ్యేలా వాన పడితే చక్కగా కిందకు కూడా పెడతాయి నీళ్ళు. చాలా బాగుంటుంది దానికి. ఎంత గ్రీన్గా ఉందో అండి. ఇంత ఎండ టైంలో మిట్ట మధ్యాహ్నం 12ంటికి కూడా ఎక్కడ ఎండ కింద పడలేదు నేల మీద. అఫ్కోర్స్ కొంచెం వేడిగా ఉంది కానీ పర్వాలేదు, చాలా బాగుంది. అబ్బా, ఈ చెరువు ఒడ్డున సీతాఫలం చెట్టు ఎంత పెద్ద కాయిందో చూడండి, భలే ఉందండి. కానీ మనకు అందదు, చూడ్డానికి, కోసుకోవడానికి, తినడానికి చాలా పెద్దది. ఇదంతా బ్యాక్ వాటర్స్ అంతా చాలా ఉన్నాయి ఎక్కడో. ఆ చెట్లు అటువైపు అన్నీ కూడా చాలా చెట్లు, అన్ని తుమ్మ చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. పెద్ద రావి చెట్టు, ఇంకా పెద్ద రావి చెట్టు. దాని చుట్టూ తిండి కట్టారు, చపట అంటారు కదా, తినేలా కట్టారు ఇక్కడ కూర్చోవడానికి. పార్క్ చాలా బాగుందండి. పిల్లలతో వస్తే పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. కానీ సాయంత్రం టైంలో అయితే జనాలు ఆడుకోవడానికి ఇదంతా పిల్లలకి అందరూ కొంచెం అంతా చాలా బాగుంటుంది. అడవి కోడి అండి. ఓహో, అడవి కోడి, ఎర్ర అడవి కోడి చాలా పొట్టిగా ఉంటుంది పుంజు. దీంట్లో ఆల్మోస్ట్ 18 ఏళ్ళు 20 ఏళ్ళు. మామూలు కోడి పుంజు చాలా పెద్దది ఉంటుంది పెట్టకన్నా, కానీ ఈ పుంజులు చాలా చిన్నగా ఉంటాయి. ఈ కోళ్ళు పొట్టిగా ఉంటాయి చాలా, కానీ ముక్కులు చాలా షార్ప్గా ఉంటాయి, కాళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. అవి మనుషుల్ని పట్టుకున్నాయంటే వదలం. పావురాలు, రకరకాల పావురాలు. ఇన్ని మర్రి చెట్లలో ఈ చెట్టు చాలా స్పెషల్గా ఉందండి. ఆకులు చాలా గుత్తుగా దగ్గరగా ఉన్నాయి. పైగా చూడండి, ప్రతి ఆకు దగ్గర, ప్రతి గుత్తు దగ్గర కాయలు, ద్రాక్ష పళ్ళు, రేగి పళ్ళు పండిన విధంగా. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే అంజీరు టైపు చెట్టు కదా ఇది కూడా. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, గుత్తులుగా ఎర్రగా చూస్తే తినాలనిపించేంత అందంగా ఉన్నాయండి. ఎంత బాగుందో ఈ చెట్టు, చూసారా? చాలా బాగుంది చెట్టు. ఈ విత్తనం మనం
ఎక్కడైనా దీన్ని గ్రాఫ్టింగ్ చేసి దీన్ని ఎక్కువ చేస్తే చాలా బాగుంటుంది ఈ విత్తనాన్ని. చాలా బాగుంది ఈ వెరైటీ. చూసారు కదండి పిల్లల మరి పార్క్ ఎంత అందంగా ఉందోనండి. ఈ చెట్టు చూడండి చక్కగా పొట్టిగా గుబురుగా ఎంత హాయిగా ఉందో చెట్టు చూడ్డానికి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇంత పెద్ద పార్క్ ఉందా, అంతా గ్రీనరీ ఉందా, ఎక్కడ కింద ఒక్క ఎండుటాకు కానీ చెత్త కానీ చెదారం కానీ లేదండి. స్పిక్ అండ్ స్పాన్ అంటారు, అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయంలో ఈ పార్క్ ఈ యాజమాన్యాన్ని మెచ్చుకోవాలండి. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్, చాలా బాగుంది. మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ మొక్కల్ని పెంచడానికి ట్రై చేయాలి. మనం వనాలు పెంచలేకపోయినా అట్లీస్ట్ మొక్కలు, ప్రతి వాళ్ళు 5 మొక్కలు 10 మొక్కలు పెంచుతూ ఉంటేనే, గ్రీనరీ ఉంటేనే మనకి నీళ్లు ఉంటాయి, వానలు ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది, గాలి పీల్చుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి. కనుక తప్పకుండా అందరూ మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. కుండీల్లో పెంచితే కుండీల్లో. నేను చాలా విత్తనాలు కలెక్ట్ చేశానని చెప్పాను మీకు ఇందాక, మీరు కూడా చూసారు. అన్ని కనిపించిన కాయలన్నీ కోసి నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాను. అవన్నీ ఏం చేస్తానో తెలుసా అండి, నేను ఒక ఊరి నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ పెడుతూ ఉంటాను. వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీ స్థలాలు కనిపిస్తూ ఉంటాయి కదా, ఊడు దాటిన తర్వాత ఆ స్థలాల విత్తనాలు చల్లేస్తాను. ఎప్పుడో వాన పడినప్పుడు ఆ విత్తనం మొక్క అవుతుంది. అలా ప్రతి వాళ్ళు ఒక 50 విత్తనాలు చల్లారనుకోండి సంవత్సరంలో, ఎన్ని విత్తనాలు, ఎన్ని లక్షల మంది ఉన్నారండి, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఎన్ని విత్తనాలు చల్లచ్చు. జల్లిన వాటిలో 10 మొక్కలు వచ్చినా చాలవా? 1 కోటి మంది చల్లాలంటే 10 కోట్ల మొక్కలు అవుతాయండి. 1 కోటి మంది విత్తనాలు చల్లితే జల్లిన విత్తనాలు కేవలం 10 మొక్కలే వచ్చాయనుకున్నా కూడా 10 కోట్ల మొక్కలు వస్తాయి. ఎంత ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం కదా గాలి మామూలుగా పీలుస్తున్నాం. నెక్స్ట్ మన పిల్లల జనరేషన్, మనవ జనరేషన్ వచ్చేది గాలి ఉండదండి, ఆక్సిజన్ ఉండదు. వాళ్ళు గొట్టాలు పెట్టుకుని సిలిండర్లు తగిలించుకుని భూజానికి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా కాపాడాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే మన సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అవనండి, ఏవైనా అవనండి, లాస్ట్ 50 yearsలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ మూలంగా, మనం వాడేటువంటి పదార్థాల మూలంగా ఎత్తులో ఎన్నో మార్పులు వచ్చి ఆ ఓజోన్ లేయర్లు చిట్లిపోయి ఆక్సిజన్ చాలా తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నాం. కనుక ఆక్సిజన్ పెరగాలంటే వనాలు ఉండాలి, చెట్లు ఉండాలి, మొక్కలు ఉండాలి. మీరు కుండీలో పాతే కుండీలో పాతండి, రోడ్డు మీద ఊరు చివరి పాతండి. మీ ఊరు నుంచి మీ ఊరు నుంచి పిల్లలు మరి ఊరి నుంచి పక్క ఊరు ఎడుతున్నారు, ఒక ఇన్ని విత్తనాలు, మామిడి టెంకలు, తినేసిన మామిడి టెంకలు తీసుకొని పడేయండి, సీతాఫలం గింజలు వేయండి, కూరగాయ విత్తనాలు ఏదో ఒకటి వేయండి. ఇప్పుడు నేను ఇక్కడ కనిపించిన అన్ని రకాల విత్తనాలు తీసుకున్నారు, ఏమిటో పేర్లు కూడా నాకు తెలియదు. ఆ విత్తనాలన్నీ మనం జల్లుతూ ఉంటేనే మొక్కలు వస్తాయి, మొక్కలు వస్తేనే గ్రీనరీ ఉంటుంది, గ్రీనరీ ఉంటేనే వాటర్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. మన పిల్లలకి మన మనవలకి ఆక్సిజన్ మనం ఇవ్వాలనుకుంటే ఈ రోజు నుంచి అందరూ మొక్కలు నాటడం ప్రయత్నించండి. ప్రతి సంవత్సరం ఇది ఒక ఉద్యమంగా పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 3 ఏళ్ల పాటు పాతండి, అంటే మీరు 30 మొక్కలు పాతినట్టు అవుతుంది ఒక మనిషి. మీరు ఎంత తక్కువ విత్తనాలు వేసినా, వేసవికాలం అయిపోయినట్టు వేసారనుకోండి విత్తనాలు, వానలకి అవే మొక్కలు వస్తాయి. ఇవన్నీ పైగా మొండి జాతి మొక్కలండి, వీటికి ఏమి జాగ్రత్తగా కట్ చేసి అక్కర్లా. ఊరి చివరి వనాలు పెంచండి. ఇప్పుడే మన సృష్టి, మన ఎర్త్ గ్రీన్ ఎర్త్గా మారుతుంది. ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. ఒక రకంగా చెప్పాలంటే మనం తప్పకుండా చేయాల్సిన పని ఇది. అందరూ ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మొక్కలు నాటండి. వృక్షో రక్షతి రక్షిత, మొక్కలు నాటండి. ఇక్కడ ఇన్ని మొక్కలు, ఎంత చల్లగా ఉందో చూసారా ఈ ఏరియాలో. చక్కగా పక్కన వాటర్ బెడ్ కూడా ఉంది, ఎంత చల్లగా ఉందో ఈ ఏరియా. కనుక మొక్కలు నాటడానికి అందరూ ప్రయత్నం చేయండి. మీ వంతు కృషి మీరు చేయండి. మీరు ముగ్గురికి చెప్పండి, ఈ వీడియోని ముగ్గురికి పంపించండి, లేదా మీరు ముగ్గురికి చెప్పండి ఇలా విత్తనాలు దాచి చల్లమని. నేను వచ్చిన విత్తనాలన్నీ ఒక గంపలో దాస్తాను. ఎండిపోయిన విత్తనాలన్నీ ఊరి నుంచి ఒక ఊరు ఎడుతున్నప్పుడు జల్లేస్తాను. జల్లేసేసి ఆ విత్తనాలు అవే వస్తాయి, ఎప్పటికో వస్తాయి మొక్కలండి. నేను చిన్న మొక్కలు కనిపిస్తే కూడా ఈ ఊళ్ళో కనిపించిన మొక్కలు తీసుకెళ్ళి నల్గొండలో వేస్తా, నల్గొండలో కనిపించిన మొక్క హైదరాబాద్లో వేస్తా, హైదరాబాద్లో కనిపించింది రాజమండ్రిలో వేస్తాను. నేను ఎక్కడ తిరిగితే అక్కడ మొక్కల్ని మారుస్తూ ఉంటాను, వేస్తూ ఉంటాను. ఎందుకంటే విత్తనాల్ని మనం ఎక్కువ స్ప్రెడ్ అయ్యేలా చేయాలండి. సీడ్ డిస్పర్సల్ అని సైన్స్లో చదువుతాం. అలా మొక్కలు, విత్తనాలు, రకరకాల జాతులన్నింటినీ మనం అన్ని పక్కల వాటిని డెవలప్ చేయాలన్నమాట. అందుకని మీరు కూడా తప్పకుండా ఈ రకంగా చేయండి. తప్పకుండా ఇలాంటి పార్కులు సందర్శించండి, పిల్లల్ని తీసుకొచ్చి చూపించండి, వాళ్ళకి నేచర్ని ఎంజాయ్ చేయడం నేర్పించండి. టీవీలు, ఎంతసేపు సెల్ ఫోన్లు, రిమోట్ ఆటలు, గేమ్లు కాదండి. ప్రకృతిలో మమేకమై బతకడం నేర్పాలి, కలిసి జీవించడం నేర్పాలి. ఒక ఆదివారం నాడు చక్కగా టిఫిన్ చేసి తెచ్చుకుని ఇక్కడ కూర్చొని తినండి. 2-3 ఫ్యామిలీలు కలిసి రండి, పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఆడుకుని వస్తారు, ఇక్కడికే తీసుకురండి, ఎంత బాగుంటుందోనండి. ఇలాంటి తప్పకుండా చేయండి మీరు కూడా. ఒక చెట్టు ఉందండి, మర్రి చెట్టు, దానికి ఎన్ని విత్తనాలు ఉన్నాయోనండి. ఆ కాయలన్నీ కింద పడితే ఎన్ని చెట్లు వస్తాయో. అన్ని పడ్డప్పుడు కనీసం ఒక విత్తనం నుంచి ఒక చెట్టు వచ్చినా ఇంత పెద్ద మర్రి చెట్టు వస్తుంది కదా. కనుక అందరూ తప్పకుండా చూడండి. మీరు హైదరాబాద్కి ఏమాత్రం దగ్గరలో ఉన్నది 100 కిలోమీటర్స్ ఉందండి. తప్పకుండా అందరూ వచ్చి విజిట్ చేసి చూడాల్సిన ప్లేస్. ఇక్కడ 2 పార్కులు ఉన్నాయి, ఈకో పార్క్, ఈ పిల్లల మరి పార్క్. ఈ పిల్లల మరి పార్క్ వాళ్ళు చూసాను, చాలా బాగుంది. తప్పకుండా అందరూ వచ్చి చూడాలి. ఇంత ప్రకృతి, ఇంత గ్రీనరీ నేను ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదండి.
ఒక్క నార్త్ ఇండియాలో వెళ్ళినప్పుడు అక్కడెక్కడో డల్ హౌస్ అక్కడ ఆ ఏరియాలో చూసాను తప్పితే ఇంత గ్రీనరీ ఇక్కడ ఎక్కడా చూడలేదు. చాలా చక్కటి గ్రీనరీ, కళ్ళకి ఎంత పండగలా ఉందన్నమాట. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందో. అందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి పిల్లలమర్రి పార్క్ని. చాలా బాగుంది. పిల్లలతో సహా వచ్చి పిల్లలమర్రిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని మీరు ముగ్గురికి షేర్ చేయండి. మీరు కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ని లైక్ చేయండి. మీ ముగ్గురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పిల్లలమర్రి పార్క్ చూసొచ్చానండి. బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా సరే పిక్నిక్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా చదువుకున్నా పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ నుంచి జస్ట్ లెస్ దాన్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. తప్పకుండా వచ్చి మహబూబ్ నగర్ లో ఉన్న పిల్లలమర్రి పార్క్ తప్పకుండా చూడండి. అంత గ్రీనరీ మీరు ఎక్కడా చూడరండి. అన్ని చెట్లు, అంత గ్రీనరీ, ఆ మర్రి వృక్షాలు ఎంత బాగున్నాయోనండి. అందుకని మిస్ కాకుండా హైదరాబాద్ లో మనం ఎలా అయితే అన్ని బిర్లా మందిరాన్ని చూడడానికి పెడతామో అదే విధంగా ఒక రోజు ఇక్కడికి వచ్చి అందరూ చూడండి మొక్కలు. అక్కడ పురావస్తు ప్రదర్శనశాల కూడా చాలా బాగుంది. అన్ని 7th సెంచరీ 8th సెంచరీ విగ్రహాలు ఉన్నాయి. ఇలాగే ఒక చెట్టు ఉంది, దానికి కొన్ని 100 పిలకలు వచ్చేసి 100 మొక్కలు వచ్చాయన్నమాట. అదే పిల్లలమర్రి చెట్టు చాలా బాగుంది. వెళ్ళి తప్పకుండా చూడండి.